నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 3 రోజుల పాటు టూర్. స్వర్ణకుప్పం 2029 విజన్ను ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఏసీబీ దూకుడు. విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు. మాజీ మంత్రి రాకపై కొనసాగుతున్న సస్పెన్స్. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో కీలక అంశాలు. 10 ఏళ్లలో 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం. 198,000 కోట్ల పెట్టుబడులు టార్గెట్. విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్పై దర్యాప్తు. కాల్స్ ఎవరితో ఎవరు మాట్లాడారు అన్న దానిపై విచారణ చేస్తామన్న హోంమంత్రి అనిత. చిన్న గంజాయి మొక్క కనిపించింది అన్న హోంమంత్రి. తిరుపతి జిల్లా నర్సింగాపురంలో రోడ్డు ప్రమాదం. భక్తులపైకి దూసుకు వెళ్లిన 108 వాహనం. 2 మృతి, మరో 3కి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ ఉండగా ఘటన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తప్పిన ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన ఐస్ క్యాన్ల లోడుతో వెళ్తున్న లారీ. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు ధ్వంసం. 6గురికి గాయాలు. ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం. బీపీఎస్సీ వ్యవహారంలో 4 రోజులుగా దీక్ష చేసిన ఎన్నికల వ్యూహకర్త. ఆసుపత్రికి తరలించిన పోలీసులు పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 21 కోట్ల విలువైన 1400 గ్రాముల కొకైన్ సీజ్. కొకైన్ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచిన మహిళ. ఆపరేషన్ చేసి కడుపులో నుంచి 58 క్యాప్సూల్స్ తీసిన వైద్యులు. బ్రెజిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రయాణికుల దగ్గర గుర్తింపు. తమిళనాడులో పానీపూరి పవర్. ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు. జీఎస్టీ నోటీసుల జారీ. సోషల్ మీడియాలో వైరల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంజా విసురుతోన్న చలి. అర్లీలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సంగారెడ్డి కోహిల్లో 7.1 డిగ్రీలు. ఏజెన్సీ ప్రాంతంలో వణుకుతున్న జనం.